వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడుతున్న గేమ్ పేరు వచ్చేసి లాస్ట్ వన్ టు లీవ్ ద సర్కిల్ విన్స్. ఓకే, మనమైతే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే మనం గేమ్లోకి వెళ్ళిపోతాం. రండి రండి అందరు. ఈరోజు మనతోని మన కజిన్స్ ఇంకా నా బ్రదర్ ఆడుతున్నారు గేమ్. ఓకే, ఇప్పుడైతే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరు వచ్చేసారా మన వాళ్ళు? ఇక్కడ మన బ్రదర్ వచ్చేసారా ఇప్పుడు? అందరు వచ్చేసారు. ఓకే, ఇంకోసేపు అందరు వచ్చేసారు గాయ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ప్లే బటన్ నొక్కితే మనం వెళ్ళిపోతాం గేమ్లోకి. ఫ్రీ ఫైర్ గేమ్ గాయ్స్. లాస్ట్ వీడియోలో గేమ్ ఆడాం గాయ్స్. ఆ వీడియో చూసి చూడండి గాయ్స్. దానికి సబ్స్క్రైబ్ కూడా చేయండి గాయ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే మనకి సర్కిల్ వచ్చింది, కాకపోతే కొంచెం చాలా పెద్దగా ఉంది. ఎండింగ్లో ఈ సర్కిల్ చాలా చిన్నగా అయిపోతుంది, ఎందుకంటే మనం కూడా కొట్టలేము, అంత చిన్నగా అయిపోతుంది. ఎవరు వీడు ఇంటున్నాడు? సేమ్ విరూపాక్ష సినిమాలోనే ఉంది. ఓకే, ఇక్కడ చూసారా, ఈయన మా కజిన్, బిగ్ కజిన్ కుశాల్. ఈయన రిషి అని ఉంది చూడండి, ఆయన మా బ్రదర్. ఇక్కడ రిషిక్ అని ఉంది చూడండి, ఆయన మా స్మాల్ కజిన్. ఇప్పుడైతే మనకు యాక్సిడెంట్స్ వచ్చాయి. మనం పైనుంచి చూసుకొని కింద పక్కకి వెళ్ళడం బెస్ట్, లేకపోతే కిందకి వచ్చాక మన మీద పడతాయి. ఫాస్ట్ 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 రన్ రన్. పెన్నీ కూడా చూడొచ్చాడు. ఇప్పుడు మనకి రైల్వే ట్రైన్ వస్తుంది. ఇంకా మన కజిన్, బిగ్ కజిన్ కుశాల్ సార్ అవుట్ అయిపోయాడు. హాట్ డాగ్స్ పడుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడైతే మనం గేమ్ మనం లైన్ పై ఉన్నాం, ఎలా ఉన్నో తెలియలేదు. మన బిగ్ కజిన్ అడుగుదాం అవుట్ అయినందుకు ఎట్లా అనిపిస్తుందని. గాయస్, పైనుంచి పడే కల్లా నన్ను తోసేసింది గాయస్. మ్యాప్ నుంచి పడైపోయింది. లేదంటే నేను లోపలికి వెళ్ళే లోపే నా హెల్త్ గింతనే ఉండేది గాయస్. నేను బతికేవాడినే గాయస్. ఓకే, విన్నారు కదా. ఇక్కడైతే బ్లాక్ హోల్ ఉంది, లోపలికి పోతే చిక్కుకుపోతాం. ఇప్పుడైతే లావా వస్తుంది, ఫాస్ట్ జంప్. మనమైతే పైన ఉన్నాం, నో వరీ. మన బ్రదర్ అయితే మెల్లగా ఎక్కుంటూ వస్తున్నాడు, కాకపోతే లావా వచ్చింది. ఓకే, ఇప్పుడైతే మనకి ద సర్కిల్ వీల్ స్ట్రీకింగ్. సర్కిల్ ఇస్ స్ట్రీకింగ్. స్ట్రిక్ అని. ఇప్పుడు మనం ఈ వెంటలోకి వెళ్ళిపోతే మనం బయటకు వెళ్ళిపోతాం, కాబట్టి వెళ్ళదు. మన బ్రదర్ కూడా అవుట్ అయిపోయాడు. మనమైతే హౌస్ లోపలికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, కానీ నేను హౌస్ పైన ఉన్నా. ఇప్పుడు ఈ దీంట్లో చిమ్నీ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. ఓ వెళ్తలే షర్ట్. ఇప్పుడు మనం పైన ఉండాలి, వర్షం పడుతుందో వచ్చి. ఓకే, ఇక్కడైతే మన స్మాల్ కజిన్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఈయన అయితే అవుట్ కాలే. ఓ అమ్మో, ఈయన ఇంత పెద్దగా అయ్యాడు. రితిక్ ఈజ్ ఏ జెయింట్. చదివే లోపల తీసేస్తున్నారు.
డోంట్ స్టెప్ ఆన్, మూవ్ అవుట్ ఆఫ్ ద వే. ఇక్కడైతే మనకి ఏదో వచ్చింది సంథింగ్, ఇదేదో మాన్స్టర్ లాగుంది. పైన పైన ఏదో బ్లాక్ హార్స్ ఉంది గైస్. ఎవరో విచ్ అన్నట్టు లెక్కనే ఉన్నాడు. బొమ్మలు పడుతున్నాయి గైస్. మనకి ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ ట్రీ వచ్చింది, దాని దగ్గరికి అయితే అస్సలు వెళ్ళొద్దు, వెళ్తాం మనం అవుట్ అయిపోతాం. ఇప్పుడు వాళ్ళు లావా వస్తుంది, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, మనం అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లావా వస్తుంది గైస్, తొందరగా వెళ్ళిపోవాలి. రీతు అయితే సేఫ్ అయిపోయాడు గైస్. మనం కూడా వచ్చేసింది గైస్. ఇక్కడ దాకా లావా వస్తే మనం అయిపోతాం గైస్. జస్ట్ మిస్ గ్యాస్. మనం అయితే అవుట్ అయిపోయేది. రెడ్ పక్కనే పడింది. ట్రాక్ వస్తుంది గైస్. సారీ గైస్, నేను అవుట్ అయిపోయాను. రీతు మాత్రం ఇంకా సర్కిల్లోనే ఉన్నాడు. నాకైతే రీతు గెలుస్తాడని అనిపిస్తుంది. చూద్దాం రీతు ఎలా ఆడుతున్నాడు. సర్కిల్ ఇంకా చిన్నగా వెళ్ళిపోతుంది గైస్. చూద్దాం. నాకైతే ఈ అమ్మాయి అవుట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత గేమ్లో నన్ను చంపేసింది అమ్మ వల్లనే మొత్తం. నేను ట్రైన్ ట్రాక్ నుంచి పక్కకి వెళ్తుంటే ఆమె వచ్చి నన్ను దొబ్బేసింది, దానివల్లనే నేను అవుట్ అయిపోయా. ఈమె అవుట్ అయితే నాకు మస్తు హ్యాపీ. ఓకే గైస్, చూద్దాం ఎవరు విన్ అవుతారు. గైస్ లోపల ఎవరో జోకులు వచ్చారు గైస్, ఏదో చేస్తున్నారు. చూడండి గైస్, మన కుశాల్ సాయి అయితే ఇక్కడ అవుట్ అయిపోయి ఖాళీగా నిల్చొని వాళ్ళు ఏం ఆడుతున్నాడో చూస్తున్నాడు. జోకర్లు ఇక్కడ రితిక్ అయితే వచ్చాడు. ఇక్కడ జోకర్ గోల్ వచ్చింది. ఇప్పుడైతే లేజర్స్ వస్తున్నాయి గైస్. పైకి వెళ్ళిపోవాలి గైస్ తొందరగా. లేజర్స్ ఫాస్ట్గా వస్తున్నాయి గైస్. చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఇంకా ప్లేయర్స్ ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు, ఏమైందో చూద్దాం. నేనైతే మన రితిక్ గెలవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే పాత గేమ్లో కూడా ఒక్కసారి కూడా గెలవలే అతను. ఈసారైనా గెలవాలని అనుకుంటున్నా. యాస్ట్రోనాట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పైనుంచి రాళ్ళు పట్టినట్టే పడుతున్నాయి గైస్ యాస్ట్రోనాట్స్ అయితే. మన కింద నుంచి చూసుకునే దానికన్నా పైన నుంచి ఇట్లా చూసుకొని పక్కకి వెళ్ళడం బెస్ట్. ఇంకా అట్లనే ఇందాక కుశాల్ సాయి కూడా అట్లనే అవుట్ అయిపోయాడు పక్కన కింద నుంచి చూసుకొని. కాబట్టి అట్లా చేయకండి ఎవ్వరు. మళ్ళా రితిక్ ఏదో వచ్చింది, ఇంత పెద్దగా అయిపోయాడు జేంట్ లాగా. తలకాయ మాత్రం చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే నేను జీనియస్ అంటే. ఎందుకంటే ఇప్పుడు రితిక్ జీనియస్ అయ్యాడు, అందుకే తలకాయ పెద్దగా అయింది. ఇక్కడ ఎవరో వచ్చాడు పిచ్చోడు. ఇక్కడ కొంతమందిని వీళ్ళు రితిక్ని తీసుకుని చంపేస్తున్నాడు గైస్. ఏదో చేస్తున్నాడు గైస్. రితిక్ని వీళ్ళు వెనకబడుతుండ్రు. అయితే ఇప్పుడు రితిక్ తప్పించుకుంటున్నాడు. ఒకళ్ళు అవుట్ అయిపోయారు. ఇక్కడ ఉంది ఓన్లీ 2 మెంబర్స్. బటన్ నొక్కాలి. మనకు తెలియదు బటన్ నొక్కితే ఏమైద్దో. స్నోబాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు అందరూ తప్పించుకోవాలి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇక్కడ ఎవరో వచ్చాడు, 2 వచ్చారు. ఎవరో తెలియలే. వాళ్ళకి కళ్ళు లేదు, మూతి లేదు, ఏం లేదు, జుట్టు కూడా లేదు అనుకో. ఇప్పుడైతే మనకి ఏలియన్స్ వచ్చారు. రితిక్ అయితే లైన్ దాటుతున్నాడు, ఏమైందో తెలియట్లేదు. లేజర్స్ వస్తున్నాయి. రితిక్ అవుట్ అయిపోయాడు. గర్ల్ అయితే ఇప్పుడు విన్నర్ అయింది. నేను తనే అవుట్ కావాలనుకున్నా, కానీ తనే విన్ అయింది. ఏం చెప్పాలి, అవుట్ ఎప్పుడన్నా కావాలి, ఒక్కసారన్నా విన్ అవుతాం కాదు. నెక్స్ట్ గేమ్ ఎట్లయినా విన్ అవ్వడానికి ట్రై చేస్తాం.
ఓకే, ఈరోజు గేమ్ అంతే. ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్. లాస్ట్ వీడియోని చూసి ఈ వీడియోని చూడండి గాయస్. ఫ్రీ ఫైర్కి ఎవరు జాయిన్ కావాలి మా గిల్డ్కి, మళ్ళీ మాతో ఎవరు ఆడబుద్ధి అయితే కామెంట్ చేయండి గాయస్, మీ యూఐడి మేము మీతో ఆడతాం. ఓన్లీ తెలుగు వాళ్ళ అకౌంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కామెంట్ చేయండి. బాయ్ గైస్. Bye guys.